అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వ్యవసాయ కుటుంబంలో వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. తను కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఎంత ఉన్నా కానీ తన వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు బాజిరెడ్డి గోవర్ధన్. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి చెంది తన 10 ఏళ్లుగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎంతో సేవ చేశారు. ఇప్పుడు తన వ్యవసాయ క్షేత్రం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఉంటుంది. తన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ పనులు చక్కబెడుతూ మొత్తానికి వారంతా ఏదైతే పొలం వరి నాట్లేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వ్యవసాయాన్ని ట్రాక్టర్తో ఎలా దున్నుతున్నారు అనే పూర్తిగా పరిశీలన చేస్తున్నారు. మొత్తానికి తన పూర్తిగా రాజకీయ జీవితానికి ముందుగా వ్యవసాయం అంటే తనకు ఎంతో మక్కువ. వ్యవసాయంలోనే తన గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న కుటుంబం నుంచి రాజకీయాలకు వచ్చారు బాజిరెడ్డి గోవర్ధన్. మనతో ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా మీరు పుట్టి పెరిగింది వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగి రాజకీయాల్లోకి వచ్చారు. మీరు ఇప్పుడు స్వయంగా 10 ఏళ్ల పాటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎంతో సేవ చేశారు. అంతకుముందు బాన్సాడలో, అంతకుముందు ఆర్మూర్లో ఎంతో ప్రజలకు సేవలు అందించారు. ఇప్పుడు మన జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి చెంది ఇప్పుడు మీరు పూర్తిగా మీ ఈ రాజకీయంలో పూర్తిగా పాల్గొంటూ కూడా మీ వ్యవసాయ క్షేత్రంలో పనులు చక్కబెడుతున్నారు. అసలు మీకు వ్యవసాయం అంటే అంత మక్కువనా? యాక్చువల్లీ నేను రైతున్నాను. మా ఊర్లో కూడా మాకు 30 ఎకరాల ల్యాండ్ పొలం అవన్నీ ఉన్నాయి. అప్పుడు చేస్తుంటే చిన్నప్పుడు ఏమన్నా పులిస్ పట్లప్పుడు కానీ సర్పంచ్ అప్పుడు కానీ వ్యవసాయం బాగా చేస్తుంటే బాగా దున్నా గొర్రె పెట్టినా రాటు పెట్టినా ఆయుధం నడిపించిన నేను. ఓకే, బాగా ఇష్టం నాకు వ్యవసాయం అంటే. ఎందుకంటే రైతు పండించిన పంటకు ఉన్నటువంటి విలువ దేనికి డబ్బుకు కానీ ధనానికి కానీ బంగారం కానీ ఉండదు. రైతు కష్టపడి పనిచేసి సంపాదిస్తుంది కాబట్టి అదంటే నా గౌరవం కూడా. అదేవిధంగా నేను అక్కడున్నప్పుడు కొంచెం ల్యాండ్ అమ్మేసి ఫస్ట్ 1 నెలకెళ్ళి కొన్నాను నేను, 20 acres. అది అమ్మేసి మళ్ళీ కళ్ళెళ్ళు కొన్నాము. అక్కడి నుంచి మళ్ళీ జకరంపల్లి కొన్నాం, 20 కొన్నాం. అయితే విషయం ఏంటంటే ఏదో మన జరిగిన ఓటమి ఉందో, ఓకే, ఓటమి నాకు ఒక విరామం, ఒక ఛాన్స్, నాకు 5 ఏళ్ళు నాకు రెస్ట్ ఇచ్చింది. అదే నేను ఎప్పుడు దాదాపు పులిస్ పటేలుగా 7 సంవత్సరాలు, 5 సంవత్సరాలు సర్పంచ్గా, 10 సంవత్సరాలు మండలాధ్యక్షుడిగా, 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, అంటే దాదాపుగా 42 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాను. ఇప్పుడు నాకు సెలవు దొరికింది కాబట్టి మరి వల్ల నేను స్వయంగా వ్యవసాయం నా కళ్ళతో చూసుకుంటూ ఎట్లా చేస్తే బాగుంటుంది నేను స్వయంగా చూస్తాను. ఇప్పుడు ఇది రెండో పంట. ఇది ఫస్ట్ పంట పండించిన ఆల్రెడీ. ఈ 7 ఎకరాల పొలం చూస్తాను. ఒక 7 ఎకరాల మామిడి తోట ఉంది, ఒక ½ ఎకర్ జామ తోట ఉంది, ½ ఎకర్ నిమ్మ తోట ఉంది. అదేవిధంగా ఇక్కడ శ్రీరంగం చెట్టు పెట్టించిన 650 దాకా, టెక్ చెట్టు పెట్టించిన ఒక 100-200 దాకా, కొబ్బరి చెట్టు కూడా పెట్టించిన 70 దాకా, ఈ ఎర్రచందనం కూడా ఉన్నాయి కొంత. తర్వాత కొంతనేమో టమాటా, మిర్చి పండించిన, ఇవన్నీ పూట కూడా పండించాను నేను. ఆ చెరువు వెళ్తుంది నేను తవ్వించింది. అది ఆ చెరువు చేపలు వేస్తున్నాను. అయితే ఇవన్నీ చేయడం వల్ల అది చెప్తుందండి నాకు. ఇంటి నుంచి వచ్చి పొద్దున నుంచి మధ్యాహ్నం భోజనం ఇక్కడి చేసి రాత్రి 7 to 8 దాకా వెళ్ళిపోతున్నాను ఇవన్నీ పరిశీలించిన తర్వాత. అయితే దానిలో ఉండే తృప్తి రాజకీయాలలో ఉన్నా కానీ ఉదయం లేస్తున్న సాయంత్రం వరకు ప్రజల్లో ఉంటుంటే నేను ఇప్పుడు ప్రజలకు దగ్గర లేకున్నా కానీ ప్రజలు వస్తున్నా పోతున్నా కాబట్టి. కానీ ఈరోజు నాకు జరిగే రెస్ట్ వల్ల నేను సద్వినియోగపరచుకోవాలనేటువంటి ఆలోచన నాకు. ఒట్టిగా ఉండద్దు, ఎందుకు ఉండాలి ఒట్టిగా, రాజకీయాలు చూస్తూనే మళ్ళీ ఈ వ్యవసాయం కూడా చూస్తున్నాను. ఇప్పుడు చాలా తృప్తిగా ఉంది నాకు. మన పండిన పంటకు కూడా దాదాపు 160 క్వింటాలు వచ్చింది ధాన్యం. ఈ తర్వాత మామిడి చెట్టు కూడా 4 లక్షల రూపాయలు గుర్తకిచ్చింది 1 year. మా జామ చెట్టు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక సంవత్సరానికి నాకు 4 లక్షలు వేరే కానీ ఇంకో 5 లక్షలు కానీ ఏడాది కానీ ఈ వ్యవసాయం వల్ల కూడా దాదాపు ఒక 10 లక్షల దాకా వస్తాయి నాకు. దాదాపు 15 లక్షల రూపాయల దాకా నాకు ఇయర్లీ వస్తాయి దీనిలో. ఇంకా ల్యాండ్స్ ఉన్నాయి కానీ ఆ ల్యాండ్స్ నేను పనిచేస్తున్నాను, డెవలప్ చేపిస్తాను తప్ప ఏం చేయలేదు. ఊర్లో ఉన్న పొలం కూడా నాకు డబ్బులు వస్తాయి నాకు. అది నేను చేర్చానికి వచ్చిన లీజ్కి వచ్చింది కాబట్టి దానిలో 3 acres ల్యాండ్ ఉంది పొలం, దాని కూడా వస్తాయి నాకు. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఏమిటంటే చాలా వ్యవసాయ పరంగా ఉన్న తృప్తి దేంట్లో లేదు.
వడ్లు వరి కోత కానీ వరి వేయడం కానీ విత్తనాలు వెళ్ళడం కానీ ఇవన్నీ ఎంత తృప్తి అంటే మనం ఎంత పెద్ద పని చేసినా ఇవన్నీ మంత్రి చేసినా ఎమ్మెల్యే చేసినా ఏం చేసినా ఈ తృప్తి దానికి రాదు. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రెస్ట్ పీరియడ్లో ఇంకా వ్యవసాయం డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఇంకేం పంటలు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఒక హాఫ్ ఎకర్లో మహారాష్ట్ర వెళ్ళి బిజిలీ పువ్వులు కూడా తెచ్చిపెట్టినా అక్కడ నేను. అది చాలా ఖరీదు అవుతాయి. ఇవన్నీ ఫలితాలన్నీ మా కొంతైనా మా బిడ్డలకు అందినా మా మన్నులకు బాగుంటాయి. ఈ ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి చేసినటువంటి వ్యవసాయం ఇది. సంవత్సరం తీసుకొని పోయేది కాదు. శ్రీరంగం ఉంది, ఒక 15 ఏళ్ళు అయితే వస్తుంది మనకు. ఎరచంగం ఉంది, ఇంకో 10-15 ఏళ్ళు అయితే వస్తుంది మనకు. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఆర్థికంగా బలం చేకూర్చేటటువంటి రకాలు ఇవి. కాబట్టి ఇవన్నీ ఉంటే బాగుంటుంది, సంతోషం చేస్తున్నా. వేరే వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓన్లీ వరి పంటనే కాదు, వరి పంటను వేస్తూ ఫెర్టిలైజ్ వేస్తూ ఆ పండించే పంట అవుతుందో విషపూరితంగా మారిపోతుంది. చాలామంది ఆ ఫుడ్ తినుకునే క్యాన్సర్లు వస్తున్నాయి, ఇతర రోగాలు వస్తున్నాయి. తక్కువ ఫెర్టిలైజేషన్, ఎక్కువ వాడి బయోఫెర్టిలైజర్ వాడి మరి మీరు ఆరోగ్యంగా ఉండాలా, ఎవరైతే కొనుగోలు చేసి తింటారో వాళ్ళకు ఆరోగ్యంగా ఉండాలనేది నా ఉద్దేశం. ఇవన్నీ చేపలు వేసిన చెరువులు దాదాపు 8,000-10,000 చేపలు వేసినాం మనం. బాగున్నాయి చేపలు కూడా. చేపలు కూడా పంటనే మనకు. అది పెద్దవాళ్ళ ముందు 1 కిలో చొప్పున అవుతాయి మనకు, 1 క్వింటాల్ కింద వస్తాయి మనకు. ఏ రకంగా చూసినా మన గొర్రెలు కూడా వచ్చాను నేను. 70 గొర్రె పోతులు వచ్చాను. ఆ వర్షకాలంలో ఒక 30 చనిపోయినాయి, మిగతా అన్వేషణ మేము మళ్ళీ తెస్తాం. మళ్ళీ గొర్రెలు కూడా చేపలు వేస్తాం. రైతు ఓన్లీ గుడ్డిగా ఒక వరే కాకుండా అన్ని రకాల పంటలు రేడియోలో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నాం, మనము యూట్యూబ్లో వస్తున్నాం మనకు. అవన్నీ చూసి నేర్చుకొని వ్యవసాయం చేస్తే ఒక ఖరీదైన పంటలు వేసి ఒక డబ్బు ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు వేసి లబ్ధి పొందితే బాగుంటుంది నా సలహా వాళ్ళకు. ఎందుకంటే పంట మార్పిడి చేయాలి. పంట మార్పిడి చేయకపోతే కూడా లాభం లేక ల్యాండ్ పెట్టి చెడిపోతుంది. అది పంట మార్పిడి చేస్తే ఒక సంవత్సరం ఈ పంట, ఇంకో నెక్స్ట్ ఇయర్ ఇంకో పంట అట్లా వేస్తే చాలా బాగుంటుంది. అట్లా వేయాలనుకుంటే నేను ఆ ప్రజలందరూ కోరుకుంటున్నాను. నేను ప్రతి సమయంలో మీరు 160 క్వింటల్ ధాన్యం పండించారు. అసలు దొడ్డి ధాన్యం పండించారా, సన్నధాన్యం? సన్నధాన్యం బోనస్ వచ్చిందా? నేను తీసుకోలేదు. అంటే గవర్నమెంట్ కమ్మలే? గవర్నమెంట్ కమ్మలేదు, ప్రైవేట్లో వేసిన. నాకు ఇస్తారు, ఎమ్మెల్యేకి ఇస్తాను చెప్పుకుంటారు. ఎందుకంటే పేరు నాకు ఎమ్మెల్యేకి ఇచ్చిన అంటారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఇచ్చినట్టు నాకు అద్దు అది 500 వద్దు, పాడద్దు. మాకు ప్రైవేట్ వెళ్ళామంటే 100 రూపాయలు ఎక్కువ వచ్చింది. నాకు ఎక్కువ వచ్చింది. అంటే టైంకి డబ్బులు వచ్చి 2400 ఇచ్చిన క్వింటాలు. సంతోషం ఉన్నదల్లా. అయితే సార్ మీకు ఇప్పుడు వ్యవసాయం రైతు బంధు కూడా నేను తీసుకోలేదు. ఇప్పటిదాకా రైతు బంధు పుట్టిన నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నా పేరు రైతు బంధు డబ్బులు నేను తీసుకోలేదు. అయితే సార్ మీరు ఆర్గానిక్ అంటే ఎరువులు వాడద్దు, తక్కువ మోతాదులో వాడాలి అంటే ఆర్గానిక్ వ్యవసాయం వైపు ఏమన్నా మొగ్గు చెప్తున్నారు మీరు? మ్యాక్సిమం ఆర్గానిక్ వాడతా నేను. మొదటి నుంచి కూడా మందు తక్కువ ఇస్తాను నేను. అందరికీ తెలుసు పంట తక్కువ రావచ్చు కానీ నాణ్యమైన పంట వస్తుంది. తర్వాత ఫుడ్ తింటే కూడా ఆరోగ్యం ఉంటాం మనం. ఏముంది మనము దురాశకు అత్యాశకు మరి ఎకరానికి 40 క్వింటల్ రావాలా 50 క్వింటల్ రావాలంటే వస్తాయి ఎరువులు వస్తాయి, పెట్టలేదు వస్తాయి. ఆ పంట వల్ల ఎవరికి లాభం? అందరికి నష్టం కదా. ప్రతి ఒక్కరు ఆరోగ్యం నష్టపోతాడు. ఏం లాభం తీసుకొని తక్కువ మందులు వేసి మ్యాక్సిమం నేను పంటలు పండిస్తున్నాను ఇక్కడ. నేను ఇప్పుడు నాకు ఉన్న ఎట్లా వచ్చినాయంటే 30 క్వింటల్స్ వచ్చింది నాకు. తక్కువ వచ్చినాయి. ఇంకా 7 ఎకరాల కంటే 7, 14 బయట అనుకుంటే 25-27 క్వింటల్ వచ్చింది నాకు. సంతోషం, ఇబ్బంది లేదు. అయితే సార్ మీరు మామిడి తోట మామిడి తోటలో ఏమేమి రకాలు సార్? మామిడి తోట 4 రకాలు ఉన్నాయి. ఒకటేమో 2 రకాలు ఉన్నాయి. బంగిరపల్లి వేసినాము. తర్వాత రకరకాల జగన్ తెలుస్తుంది వాడికి. 3 రకాలు వేస్తున్నాం. పంట బాగా వస్తుంది. మంచిగా 3-4 years పంట వస్తుంది. చాలా కూడా అది తైవాన్ జామా సార్? తైవాన్ కాదు, మన లోకల్ జామా. చాలా బాగున్నాయి కూడా. చిన్నగా ఉంటాయని బాగా రుచికరంగా ఉంటాయి. అది తింటే ఆరోగ్యం బాగా మంచిగా ఉంటుంది. ఇవన్నీ చేస్తున్నాము.
దీనివల్ల సార్ ఇదేం చెట్టు సార్? ఇది శ్రీగంధం చెట్టు. శ్రీగంధం ఇది తల్లి వేరే ఉన్నాయి కానీ శ్రీగంధం ఇది సార్. తర్వాత ఇది అది కూడా శ్రీగంధమే. ఓకే సార్. అది శ్రీగంధమే సార్. ఇది రాళ్ళ చెట్టు, ఇది రాళ్ళ చెట్టు, ఇది శ్రీగంధం మొత్తం. సరే ఇప్పుడు ఓన్లీ శ్రీగంధం లైన్గా అవుతుంది. ఈ టేక్ చెట్లు అవి. అవును సార్. అంటే ఈ కొబ్బరి చెట్లకు 100 పైన కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, కాళ్ళగా సార్ కాస్తున్నాయి. తెలంగాణ చాలా స్లోగా వస్తాయి. ఓకే. తగ్గట్టు మనం మందులు వేసినా ఏం వేసినా కానీ చాలా తక్కువ వస్తుంది. ఓకే. ఇది తీర ప్రాంతాలలో బాగా వస్తాయి. ఎప్పుడు ఇటు ఉంటాయి కాబట్టి ఇక్కడ పరిస్థితి ఉప్పు పోసినాం మేము. పోసినా అంత పెద్దగా ఇట్లా చిన్న చిన్న అవుతున్నాయి. ఓకే. పడిపోతే కింద అంటే వస్తున్నాయి అప్పుడప్పుడు బాగుండే పర్లేదు సార్. ఫస్ట్ ఇయర్లో ఈ ఖాతా తీసేస్తే బాగుంటుంది, చిన్న చిన్నగా తీసేసినాం కదా ఇవన్నీ. ఇప్పుడే వస్తున్నారు 4 ఏళ్ళే కాదు. ఓకే. ఫస్ట్ తీసేసినాం, అది ఇబ్బంది లేదు సార్. మీరు ఇప్పుడు దీనికి అంతకు సంబంధించి నారు వేశారు కదా, అక్కడ చూద్దాం. అక్కడికి వెళ్ళి ఓకే కూడా పెట్టారు మొత్తం. ఎక్కువ పెంచలేదు. ఫస్ట్ బాగా పొడిపోతుంది. పొడిపోవడం మందు పెట్టినాం, కొంచెం మళ్ళీ పౌడర్ పెట్టినాం. ఓకే. ఆ వాసన వచ్చింది. ఆ బంద్ చేసినాం. బంద్ చేసినాక పొడి పోయింది. ఫ్రెష్గా వెళ్ళి ఇప్పుడు పొడి కొడతలేదు మాకు. ఓకే. బాగుంది మాకు. దాదాపుగా 5-6 క్వింటాలు వెళ్ళిండొచ్చు దాదాపుగా. మిర్చి కూడా వేసారు, సన్న మిర్చి కూడా వేస్తాం. మిర్చి కూడా దాదాపు కొంత వేస్తాం. అంటే ఏదో అన్నీ కొంత మిర్చి కొంత పూలు కూడా వేసినాం మేము, బంతి పూలు ఆన్లైన్లో ఆడదాకా అవతల కూడా వేసినాం. ఓకే. లాస్ట్ కూడా వేసినాం బంతి పూలు, అది కూడా వేసినా కూడా ఇచ్చినాం మేము. ఓకే. అంటే సార్ మీరు మల్చింగ్ పద్ధతులు కూరగాయలు సాగు కానీ ఇవన్నీ చేస్తారు, దీనివల్ల గడ్డి ఎక్కువ కూడా పడతలేదు. ఇక ఫస్ట్ కదా గడ్డికి మందు కొడుతున్నాం మేము. ఓకే. మందు కొడుతున్నాం కాబట్టి గడ్డి బాగా వస్తుంది. ఓకే. మందు కొట్టడం చాలా మంది చెప్తున్నారు, నాకు ఇష్టం లేదు మందు కొట్టడం. మందు కొడితే అది మళ్ళీ సేమ్ యాల్చేజ్గా కెమికల్ అవుతుంది. ఏం లాభం, మందు కొడితే భూమి కూడా పాడైపోతుంది కదా, అందుకని మందు కొడుతున్నాం మేము. కొంత మనం మరీ ఎక్సైజ్ చేయకుండా కొంత పోస్తే, ఎందుకంటే ఈ ల్యాండ్లో కొంత ఇంతకుముందు కూడా మిర్చి పండించిన కూడా మందు పెట్టిండాడు. ఓకే. ఒకటి అంతగానం కొడుతున్నాం మేము. మాకు బాగా పండించిండు. మిర్చి కానీ, తర్వాత పత్తి కానీ, కంది, ఈ 3 పండించిండు బాగానే. కానీ మేము అట్లా మందు పోయేసుకోలేదు. అట్లా సింపుల్గా ఉన్నది. ఓకే. ఇందాక మీరు అన్నారు మీ పొలంలో నీళ్ళని ఇక్కడ వచ్చి ఆగుతాయి, అంటే వర్షం పడ్డాలు ఏ నీళ్ళు ఇక్కడ ఆపుతాయి. ఇందులోనే మీరు చేపలు పెంచుతున్నాం అన్నారు. ఎస్. దీనికి వచ్చే నీళ్ళు ఎక్కడ అంటే ఫారెస్ట్కి వస్తాయి. ఓకే. వర్షం బాగుతుంది, ఇటు నుంచి చెడ్డ ఉంది. ఓకే. దానికెళ్ళి ఇద్దరికి వస్తాయి. దీన్ని ఎండిన తర్వాత కిందకి వెళ్ళిపోతాయి. మళ్ళీ కింద చెరుకు ఉంది. ఓకే. పొలంలోకి చెరుకు ఇది 1.5 ఎకర్ ఉంటుంది. ఓకే. 1.5 ఎకర్ది చెరువు తెప్పించుకుని దాదాపు 10 years అవుతుంది. 10 years. 10 years నుంచి నీళ్ళు స్టాక్ ఉంటాయి. తర్వాత నింపడం వల్ల మాకు 4 బోర్లు ఫుల్ వస్తాయి. కాబట్టి పంటలకు కూడా ఇబ్బంది లేదు, వాటర్ వస్తుంది మాకు. ఓకే. ఈ చేయడం వల్ల దీనికి ఈ చేనుకి ఒక కళ వచ్చింది. ఓకే. ఈ చెరువు నిండా నీళ్ళు కానిస్తే మాకు ఒక నీళ్ళు తగ్గినానుకో మోటార్ ఇస్తే నీళ్ళు పడతాయి. నీళ్ళు కాస్త కింద గ్రావెల్ ఉంది కాబట్టి సెంటర్ పోతాయి. ఆ బోర్ల మోటార్లన్నీ నీళ్ళు వేస్తాం. ఒక్కోసారి అక్కడి నుంచి వచ్చి కూడా నీళ్ళు వేస్తాం మేము. ఓకే. దీనివల్ల ఈ చెరువు ఎప్పుడు నీళ్ళుగా ఉంటాయి. సరే, ఇలా చేపలు కూడా వేస్తున్నాయి అన్నారు. ఈ చెరువులో నీళ్ళు ఉండడం వల్ల చేపలను ఇప్పుడు అమ్మారా సార్? అమ్మలే అంటే ఇప్పుడు పెంచుతున్నా. యాక్చువల్లీ మొట్ట చేపలు ఉండే ఫస్ట్. ఓకే. తర్వాత ఒకసారి చిన్న చేపలు వేసాం. చిన్న చేపలు పెద్ద మొట్టలు తినేసింది. మొన్న చేసామంటే ఒక 8,000 చేపలు వేసాం పిల్లలు. దాంట్లో బంగారు తీ కానీ, ఓకే, తర్వాత గ్రాస్ కట్ట కానీ, బొచ్చ అని, ఓకే, 4 రకాల చేపలు దీన్ని వేస్తాం మేము. ఓకే. దీన్ని ఫీడింగ్ కూడా చేస్తాను మేము. ఫీడింగ్ ఇది తవుడు అండ్ పల్లి ఇది అసలు అది ఉంటున్నాయి. మంచిగా ఉంది. 1 కోటి 1.5 కిలో బయట లేచి ఒకసారి కిలో ఉన్నాయి. ఓకే. మంచి పంట ఇది. మొట్ట వెళ్ళే బయట వేసేస్తే బతిపోతాయి. నాచు తిని అడ్డి తిని నాచు ఎక్కువ తింటాయి బతిపోతాయి. కాబట్టి ఇది కూడా బట్టి వేస్ట్ చేయకుండా చెరువులో పోసుకుంటాను. నీళ్ళు వాడుతున్నాము. ఓకే. నీళ్ళు చెరువులో వేస్తున్నాను. బాగుంది, చాలా బాగుంది. ఆ చెట్టు కూడా గొర్రెలు పెట్టినాం మేము. ఇది గొర్రెలు సార్? గొర్రెలది. ఓకే. గొర్రెలు పెట్టినాం మేము. గొర్రెల్లో 80 గొర్రెలు లేకుండా పోతులు అన్నీ. అవి మన వర్షాకాలంలో 20 చనిపోయింది. మిగతా అమ్మేస్తాం, మళ్ళీ తెస్తాం మళ్ళీ. ఓకే. సరే, ఈ నారు ఎన్ని ఎకరాలకు పోసారు? ఈ నారు 10 acres పోస్తున్నాం. ఓకే. 10 ఎకరాలకు సరిపడా నారు పోసినాం మేము. ఓకే. అయితే
దీనిలో నారు ఒకవేళ వేసి నేనేందో డబుల్ వేద్దాం అనుకుంటున్నాను. నారు రెండు కర్రలు 2 కర్రలు 3 కర్రలు వేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఇంకా సరిపోతుంది మాకు. ఎక్స్ట్రా మిగిలితే ఎవరన్నా ఎక్కడ ఇచ్చేద్దాం. ఓకే, అందుకని ఇది మనం ఇంకోటి వెళ్ళిపోవాలని మనం పోసుకున్నాం. అన్నీ కలరు చల్లగా వేస్తాను నేను. నారు ఏటకు వచ్చినట్లు ఆల్రెడీ వచ్చింది. ఒకసారి ఈసారి వేస్తాను నేను. ఓకే, ఇప్పుడు 8 ఎకర్స్ అయితే ఇప్పుడు 8 ఎకరాలలో సరిపోతుంది. 10 ఎకర్స్ చూస్తే 8 ఎకరాలు అయిపోతుంది. సార్ మీరు ఇంత ఫ్రీగా అంటే వ్యవసాయం మీకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఏ పని ఎప్పుడు చేయాలని మీకు పూర్తిగా అవగాహన ఉంది. ఏమండి కొంచెం చెప్తే అర్థమైపోతుంది మనకు. చిన్నప్పుడు చూస్తాం మధ్య లేకుండే పాతది కాబట్టి ఈజీగా అర్థమైపోయింది నాకు. ఈయన చెప్తా ఏం చెప్తా వాళ్ళ మా వాళ్ళకు. కాబట్టి నాకు పెద్ద అవగాహన చేసుకునే అవసరం లేదు. నాకు తెలుసు. నాకు దీని గురించి వాటి ల్యాండ్స్ అని చెప్పేసి వాళ్ళ ఉల్లిగడ్డ అవుతాం అనుకుంటున్నాం. ఉల్లి పైన ఇది ఎక్స్టెండ్ చేసినాం. కొంచెం తక్కువ ఉండే ఇది చేసినాం, అది చేసినాం. ఆ నిమ్మ చెట్టు కూడా బాగా పెద్ద ముదిరిపోయిండే. కట్ చేపించి మళ్ళీ దానికి కూడా సున్నము అవన్నీ పెట్టి చేస్తున్నాం. అవి రాకుండా అవి పూల కూడా వస్తున్నాయి. అవి పంట కూడా వస్తుంది. అంత కట్ చేస్తున్నాం. అంతా సరే ఇంకా ఏమేమి పండ్ల తోటలు వేస్తారు? అది అంటే మిక్సర్ ఫ్రూట్స్ మిక్సర్ అన్నీ ఉన్నాయి. దానిలో సపోటా ఉంది, అండ్ వాటర్ యాపిల్ ఉంది, జాక్ ఫ్రూట్ ఉంది, తర్వాత స్టార్ ఫ్రూట్ ఉంది. అదేమి పెద్ద నిమ్మకాయ ఉంటే అవన్నీ. తర్వాత బిర్యానీ ఆకుల చెట్టు ఉంది. ఉంది. అల్లం నేరేడు చెట్లు కూడా ఉన్నట్లే సార్? అల్లం చెట్టు కూడా ఉన్నాయి. అవి పెట్టినాం. దానిమ్మ కూడా ఉన్నాయి. సపోటా కాయ కూడా కాసినట్లే? కాసినాయి రెండోసారి. ఓకే. అల్లం చెట్టు కూడా ఒకసారి కాసింది, మన మధ్య కాయలేదు, మళ్ళీ కాస్తుంది ఇప్పుడు. అదే జాక్ ఫ్రూట్ చెట్టు, అది సీతాఫల్. రాంపల్ అది కూడా రాంపలే. ఇది దానిమ్మ కొత్తగా తెప్పిస్తాం మనం. తర్వాత ఇది కూడా రాంపల్ చెట్టే కావచ్చు. అదే సార్ రాంపల్ చెట్టు. ఇది రాంపలే. మిక్సింగ్ ఫ్రూట్స్ అన్నట్టు సార్. మీరు ఇంత దీన్ని చెట్లన్నీ ఇంటికి పండ్ల చెట్లన్నీ కూడా జాగ్రత్తగా మీరు దగ్గర ఉండి ఏ చెట్టు ఎక్కడ ఉంది అలానే జాగ్రత్త ఉండి మంచిగా చేపిస్తున్నట్లు భూమి అంతా కూడా డెవలప్ చేపిస్తున్నారు. మళ్ళీ అంటే చెట్లకు బలం రావడానికి బలం కోసం మనం పెట్టిస్తూనే మొత్తం బలం ఉంటుంది చెట్లు. అదే లేకపోతే ఏదంటే గట్టిగా ల్యాండ్ దానివల్ల నష్టపోతుంది, ఎండిపోతాయి. సార్ ఇదేం పండు సార్? ఇది రాంపల్. ఎర్రగొట్ట చూడు రాంపల్. ఇది సీతాఫలంగా వచ్చింది అనుకుంటా. ఇంకేమో సరే దగ్గర కింద ఇది వాటర్ యాపిల్. ఇది అది ఓకే. బాగా చాలా మంచి వాటర్ యాపిల్. ఇవి కూడా ఉంది. మోతుకు చెట్టు ఉన్నాను. ఇది మోతుకు కాదు, మన ఇవి అంజీర్ చెట్టు. ఇది కూడా దానిమ్మ కావచ్చు. దానిమ్మ సార్. సరే అదే సార్ మీరు అన్నది బిర్యానీ అది ఇది వేరే అవన్నీ. ఇదేమో అవకాడో చెట్టు. ఇది అవకాడో అదేమో వాటర్ యాపిల్. అది బిర్యానీ చెట్టు అది అనుకుంటా. ఇదా బిర్యానీ చెట్టు. బిర్యానీ ఆకలి ఉంటుంది. ఓకే. బిర్యానీ ఆకు ఎటువంటి సేమ్ చూడు. బిర్యానీ పెట్టాలా, దాని పవర్ ఉంటుంది. సరే కాయలు పెద్దగా బస్తాయా? అది దొదిలింది కాదు. దీన్ని చట్నీ కూడా చేస్తారు. ఎంత పెద్దగా అవుతాయి సార్? చాలా పెద్దగా అవుతాయి. చాలా పెద్దగా అవుతాయి. చాలా పెద్దగా. అవి ఎర్రగైనాక తినొచ్చు. ఎంత వెయిట్ ఉంటుంది సార్?
మీడియం ఉండేది అలకగా అలక ఉండేది కింద అయిపోయింది ఒకటి మరీ అలక ఉండేది వడ్లు అలక ఉంది సార్ అలక ఉంటుంది ఇది ఎలా ఉంటుంది నచ్చాం తినలేదు పచ్చడి పచ్చడి పెట్టచ్చు అది అది బిర్యానీ అది బిర్యానీ నాకు ఇది చిన్న ఇది మోది ఆమ్లా చెట్టు అవునండి ఉసిరిగా చిన్న ఉసిరిగా వీళ్ళు బాగోరా చిన్న ఉసిరి ఇది అది చిన్న ఉసిరి అదేమో స్టార్ ఫుడ్ చెట్లు అవి రెండు చాలా బాగా విరేపిస్తాయి ఇట్లా విరిగేస్తాయి అది కూడా బిర్యానీ ఇది కూడా ఓకే అది నిమ్మ చెట్లు నిమ్మ చెట్లు నీళ్ళు వీటికి వెళ్ళి ఇట్లా వస్తాయి వెళ్ళి ఓకే ఈ కాలువలకి వెళ్ళి వచ్చి అట్లా చల్లబడతాయి ఓకే నమ్మ చెట్లు బాగా సీతారామపల్లి భాగం రాంపల్లి ఓకే నమ్మ కాలు బాగా చెట్లు బాగా పెట్టింది వీడికి వెళ్ళి ఆరు పెట్టిన రోడ్ అన్నమాట మ్యాక్సిమం చేస్తుంది సార్ మీరు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ మీకు ఎంతో అంటే మీరు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ మీకు కానీ మీరు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు 100%. కాంగ్రెస్ పార్టీతో పాటు మీరు ఆర్మూర్లో ఇండిపెండెంట్గా కూడా పోటీ చేశారు తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్మూర్ ఎమ్మెల్యే అయ్యారు తర్వాత బాన్స్వాడలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే మారిన సమీకరణం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యాక్చువల్లీ నేను టీఆర్ఎస్లోకి వచ్చారు కాంగ్రెస్ కి టీఆర్ఎస్ ఫస్ట్ రాలేనండి డైరెక్ట్గా ఓకే అప్పుడు నాకు 3 సార్లు టికెట్ ఇచ్చినారు వైఎస్ఆర్ గారు వాళ్ళ కుటుంబం ఆయన చనిపోయిన తర్వాత కష్టాలు ఉన్నాయని చెప్పేసి నా కుటుంబంతో నేను ఓకే సార్ కాంగ్రెస్ పవర్లో ఉండేప్పుడు పవర్లో వదిలిపెట్టుకొని పోయినా ఎందుకంటే రాజశేఖర్ గారు నాకు లేకపోతే నేను రాజకీయ జీవితం లేకపోతే నాకు ఓకే నాకు 3 టైమ్స్ టికెట్ ఇచ్చిండు పిలిచిచ్చిండు ఆయన నాకు ఈ జిల్లా రాజకీయ పరిస్థితి మీకు తెలుసు ఈ జిల్లాలో సంవత్సరం శ్రీనివాస్ ఉండి నాయకులు వాళ్ళ మాటలు నడుస్తుండే కానీ ఎప్పుడైతే నేను రాజశేఖర్ని ఆశ్రయించాను నాకు నా విలువ నాకుండేది అన్న దగ్గర తీసుకొని ఓకే నాకు టికెట్ ఇచ్చి నేను ఆదరించి 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు గెలిచినాను కాబట్టి ఓకే ఆ ఇమాందారితో నేను ఆ కుటుంబంతో ఉన్నాను కష్టాలు కాబట్టి ఆ కుటుంబంలో ఉన్నా ఓకే 4 years ఉన్నా నేను జగన్ తోటి ఓకే జగన్ 4 years ఉన్న తర్వాత తెలంగాణ వచ్చినాక ఇక్కడ తెలంగాణ వైసీపీ లేదు నేను వెళ్ళి అడిగినాను జగన్ గారు మరి తెలంగాణ వైసీపీ లేదు కదా నేను వెళ్ళిపోతా సరే అన్న అని చెప్పినాను నేను వెళ్ళిపోయినా ఇంట్లో కూర్చున్న తర్వాత నాకు పిలుపు వచ్చింది కేటీఆర్ గారి గౌతమ్ గారి అందులో పార్టీకి రావాలన్నప్పుడు నేను ఆలోచిస్తాను చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పిలిచింది బాజపూర్ పోటీ అని చెప్పేసి వీళ్ళేమో ఇక్కడ నిజామాబాద్ ఇస్తామన్నా లేకపోతే ఇస్తామని చెప్పారు నాకేముంది బాధ అంటే ఎక్కడ ఆర్మూర్లో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి కావాలని కక్షతోటి శ్రీనివాస్ నన్ను మాంసం అనిపించినప్పుడు నాకు కోపం బాగుండే మీద ఓకే ఆయన వచ్చి ఇక్కడ రోజులు ఆయన పార్టీ కోసం తిరుగుతున్నాడు కంటెక్ట్ చేయడానికి ఓకే నేను అప్పుడు అడిగినా నాకు టికెట్ ఇస్తే నాకు నిజాం రోజులు ఏంటంటే వస్తాను లేకపోతే నేను వెళ్ళిపోతే మాంసం అని చెప్పాను ఇచ్చింది నాకు ఓకే టికెట్ ఇస్తే నేను ఓడగొట్టినాను నాకు తృప్తి లేదు అది పనిష్మెంట్ అయిందని చెప్పేసి అంటే కంటిన్యూ అయిపోయి వాళ్ళు కూడా నాకు కేసీఆర్ గారు కూడా 3 సార్లు టికెట్ ఇచ్చింది నాకు 4 సార్లు యాక్చువల్లీ 3 సార్లు ఎమ్మెల్యే ఇచ్చి ఒకసారి ఎంపీ ఇచ్చింది నాకు కూడా పోతే వేరే విషయం నన్ను సేమ్ రాజశేఖర్ గారిని ఇక్కడ లాగా నన్ను ఆదుకున్నాడు కాబట్టి ఇట్లా వచ్చిన సందర్భాన్ని బట్టి వచ్చిన అందరిలాగా స్వార్థంతో ఇక్కడ పోవాలంటే ఇక్కడ పోలేదు పౌరున్నా వదిలిపెట్టుకొని ఎవరికి నాకు సాయం చేసి నా కుటుంబంతో ఉన్నా తర్వాత ఇది దృష్టిలో పెట్టుకుని ఇక్కడికి వచ్చాను జరిగింది అది అయితే సార్ చెప్పండి మీకు రాజశేఖర్ రెడ్డి ఎలా మాటిస్తే మడవ తిప్పని రకంగా ఉన్నారు మీరు కూడా ఎవరికైనా ప్రజలకి మాటిస్తే పని చేస్తారని చెప్పి మా స్పీడ్లో అయితే మీకు ఫోన్ చేస్తే ప్రతి ఒక్కరు బాజిరెడ్డి గారు నా ఫోన్ లేవడతారనే దృష్టి ప్రతి ఒక్క ప్రజలు అది ఎట్లా వచ్చింది నాకు రాజశేఖర్ గారు అండి కారణం ఆయన ప్రతి ఒక్కరికి ఆయన అపోజిషన్ ఉన్నప్పుడు కానీ ఎంపీ ఉన్నప్పుడు కానీ ఎవరొచ్చినా వాళ్ళకి లెటర్ రిక్వెస్ట్ ఉండే మొన్నంటే ఫోన్ చేస్తున్నాను ఆయన ఇది నాకు బాగా ఆకర్షించింది నన్ను
నా దృష్టి వరకు నాకు ఎవరు ఫోన్ చేసినా లేడితే నేను ఎవరు పని చెప్తే లెటర్ ఇస్తాను, నేను ఫోన్ చేస్తే లెటర్ ఇస్తా, పని ఏందో కాదు చెప్పని చెప్తాను నేను. అది చేయడం వల్ల నాకు మంచి పేరు వచ్చింది. నాకు అది మంచిది, ప్రతి నాయకుడికి ఉండాల్సిన లక్షణం అది. అది లేకుంటే లాభం లేదు. ఎందుకంటే రాజకీయాలలో ఈ రెండు ఉండాలి. మాటిస్తే తప్పదు, మ్యాక్సిమం తప్పదు. సరే 10 మనం చెప్పినప్పుడు 2 కాకపోదు, వేరే విషయం చెప్పుకోవచ్చు ప్రజలకు. మనం 10 ఇచ్చి 8 చేయలేనుకో ఇప్పుడు రేదెడ్లాగా ప్రజలు సహించరు. నాకు అలవాటు ఏంటంటే నన్ను అడుగుతారు ప్రజలు, సరే నువ్వు చెప్తే అయిపోతుంది సార్ అంటారు. నా వల్ల అయితే తెలుసుకుంటాను, నాతో కాదని చెప్తాను, నేను ఐడెంటిఫై చేస్తాను చెప్తా. అట్లా నాకు అలవాటు అయిపోయింది. ఫోన్లు వచ్చినా కానీ నేను ఇక్కడ భోజనం చేస్తున్నావు, లేకపోతే స్నానం చేస్తున్నావు, ఇంకైనా వేరే నా పర్సనల్ పని చేసుకున్నప్పుడు ఫోన్లు వస్తే నేను తీయలేదనుకో, వచ్చినంత మిస్ కాల్ అని మళ్ళీ అటెండ్ అవుతాను. మిస్ కాల్ మళ్ళీ ఫోన్ చేసి ఇంట్లో అడుగుతాను. నేను బాధ్యత ఉన్న వచ్చి సరిగా ఫలా వ్యక్తి డాక్టర్ చెప్పాలంటే డాక్టర్ ఫోన్ చేసి చెప్తా, డాక్టర్ చేయకపోతే మళ్ళీ నాకు చెప్పమని చెప్తాను నేను. ఎస్ఐ చెప్తా, సిఐ చెప్తా, పని కాకుండా చెప్పమని చెప్తాను నేను. అది నాకున్న అలవాటు. అది వీక్నెస్ కావచ్చు, నాకు ప్లస్ పాయింట్ కావచ్చు. దీనివల్ల నాకు ముద్ర పడ్డది, మాటింటే తప్పడు రాలేదు, జరిగింది. అది అన్ని చేయలేకపోవచ్చు, మానవమాత్రలో దేవుళ్ళం కాదు. అయితే సార్ మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు ఓటమి చేయడానికి ప్రధాన కారణం ఆ మధ్య కొంచెం పని ఒత్తిడి కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, పార్టీలు కానీ మీ ప్రభుత్వ పరంగా పనిలో ఒత్తిడి కావచ్చు, కొంతమందికి ఫోన్ లేవట్లేదు ప్రజల్లో కొంత అపోహ ఉంది. అది ఎందుకు చేసేవాళ్ళు? అది కొంతమంది భయం కూడా అంటారు. అంతేనా? నేను ఆర్టీసీ చైర్మన్ చేసిందాను కేసీఆర్ గారు. ఆర్టీసీ చైర్మన్గా ఉండి నేను ఆర్టీసీ సిబ్బందికి కానీ ఆర్టీసీ సంస్థకు కానీ 1 పైసా కూడా నష్టం చేయలేదు. నేను లాభం చేసింది తప్ప 1 పైసా నష్టం చేయలేదు. అప్పుడేమన్నా ఆ బిజీలో లేకపోవచ్చు వేరే విషయం, కానీ ఎప్పుడు కూడా నేను ప్రజలతోనే కదా ఉండేది. ప్రజలకు లేకపోతే మనకు ప్రజలతోనే మన పదవులు వస్తాయి, ప్రజలతోనే ఓట్లు వస్తాయి. అసలు మూలం మర్చిపోతాం మనం, మూలం మర్చిపోయినాం ఎప్పుడు కూడా. ఎప్పుడన్నా బిజీ ఉంది, అది కూడా ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు అటెండ్ కాకుండా లేకుండా చేస్తే అట్లా నారాజు లేదు తప్ప నాకు పర్సనల్ నాకు నారాజు లేదు. అదే సార్, రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మీరే అంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆర్టీసీ చైర్మన్ చేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఆర్టీసీ చైర్మన్ చేశారు. ఆర్టీసీ చైర్మన్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది గెలవలేదని అపోహ ఉంది. అది ఎందుకు సార్? అట్లంటే స్పీకర్ తెలియలేదు, గెలిచిందా? స్పీకర్ చేసిన పోచారం గెలిచిండు, స్పీకర్ ఇద్దరు గెలిచిండ్రు. అట్లేం ఉండదు. ఇక సమయం సందర్భం బట్టి ఓడిపోతాం గెలుస్తుంది తప్ప సెంటిమెంట్ ఉండదు దానికి. అది ఆర్టీసీ చైర్మన్ చేసిన ఓడిపోవడం లేదు, గెలిచిన చాలా మంది ఆర్టీసీ చైర్మన్ చేసినాడు. అట్లేం లేదు. ఆర్టీసీ చైర్మన్ చేసిన వ్యక్తులు సమైక్య రాష్ట్రంలో ఎంపీలు అయినరు. సుదర్శన్ గారు ఉండే ఓడిపోయిన మళ్ళీ ఎంపీ అయినారు. అట్లా నేను చాలా మంది చూస్తే అట్లేం లేదు, దానికి సంబంధం లేదు. అయితే సార్ చెప్పండి, మీరు వ్యవసాయం సమృద్ధిగా అంటే మీరు దగ్గరుండి వ్యవసాయం చేస్తున్నారు, ముఖ్యంగా రైతులు, మీరు వ్యవసాయ కుటుంబం రైతు కుటుంబం నుంచి వచ్చారు. రాజకీయాల్లో ఏవైపు ఉంటే మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మీ సొంత పని అంటే ఆ ప్రజలకు ఎంతో సేవ చేశారు. కానీ ఇప్పుడు మీకు మీ వ్యవసాయం చూసుకునే అవకాశం వచ్చింది. వ్యవసాయాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేసే దిశగా మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్నారు. వ్యవసాయంలో మెలకువలు కానీ ఇంకేదైనా ఎవరికైనా ఏమైనా సందేశం ఇస్తారా చిన్న పైపు రైతులకు? 100%. ఇప్పుడు వ్యవసాయాన్ని వ్యాపారం చేసుకోవద్దు, వ్యవసాయాన్ని పండుగ చేసుకోవాలి. గతంలో కేసీఆర్ గారు ఉండే మాట వైఎస్ఆర్ గారు అన్నారు. కేసీఆర్ వీళ్ళిద్దరూ వ్యవసాయానికి అనుగుణ వ్యక్తులు. రికరెంట్ ఇవ్వడం కానీ రైతు బంధు ఇవ్వడం కానీ ఇవన్నింటికి చూస్తే పోయిన ముఖ్యమంత్రులు ఇద్దరు బెస్ట్ ముఖ్యమంత్రులు. అదే చంద్రబాబు నాయుడు ఉందనుకో వ్యవసాయం దండగా ఆయన, దానివల్ల ప్రజలు దూరం అయిపోయింది ఆయన. నేనేమంటున్నా అంటే వ్యవసాయాన్ని పండుగలాగా చేసుకోవాలా, వచ్చిన పంటని కానీ వచ్చినటువంటి ప్రోడక్ట్ను వ్యాపారపరంగా ఉన్న ప్రజలకు ఆరోగ్యకరంగా ఉండే విధంగా ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం. అడ్డగోలుగా ఫెర్టిలైజర్స్ అడ్డగోలుగా మందులు కొట్టి మీరు డబ్బులు సంపాదించిన వచ్చి దాన్ని తిని చాలామంది క్యాన్సర్ వెళ్తాము లేకపోతే ఇంకా వెళ్తామని ఇబ్బందులు అవుతారు. అట్లా చేయొద్దు. మనం ఆరోగ్యం బతకరే లేదు, అందరం బతకంగా ఆరోగ్యం బతకలేదు నా ఉద్దేశం. మనము మందులు వేస్తాము, ఎక్కువ పంట పండిస్తాము. ఆ పంట తిన్నటువంటి వ్యక్తులు అకారణంగా బీమారి వచ్చి చచ్చిపోతే దానికి కారణం మేమవుతాం. అది చేయొద్దు. సాధ్యమైనంత వరకు ఈ రసాయన మందులు వాడకుండా తక్కువ వాడితే పెంచుకుంటాను నా ఉద్దేశం. ఎక్కువ వాడద్దు.
వాడాలి. ఎందుకంటే ల్యాండ్ కూడా అలవాటు అయిపోయింది కాబట్టి తక్కువ వాడాలి. తర్వాత ఈ ఫెర్టిలైజర్ ఇతరులు బయో ఫెర్టిలైజర్ అది వాడాలి ఎక్కువ. అది వాడితే బాగుంటుంది నా ఉద్దేశం. నేను రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళకు, రైతులు పోటీగా ఎక్కువ పంట పండించాలనుకునే వాళ్ళకు నా రిక్వెస్ట్. దానివల్ల జనానికి ఉపయోగపడే విధంగా ఉండాలని నా ఉద్దేశం. పంట మార్పిడి చేసుకుంటే మంచిదే. ఒకేసారి కొన్నేళ్ళతో పాడి వండిద్దామనో కొన్నేళ్ళ తర్వాత ఇంకే వండిద్దామని కాకుండా ప్రతి 2 సంవత్సరాలు 1 సంవత్సరానికి చేంజ్ చేయాలి. పంటను చేంజ్ చేస్తే బాగుంటుంది అనేది నా రిక్వెస్ట్. మరి ఇంకా వేరే చాలా ఉన్నాయి చేసేటి. నిమ్మ తోటలు ఉన్నాయి, బత్తాయి తోటలు ఉన్నాయి, తర్వాత పూల వ్యాపారం ఉన్నాయి, ఇంకా మిర్చి ఉంది, టమాటా ఉంది, కరివేపాకు ఉంది, తర్వాత చాలా రకాలుగా ఉన్నాయి. అవి పండిస్తే ఏంటంటే భూమి కూడా మార్పు వస్తుంది. మార్పు వస్తే ఆ భూమిలో పడ్డ ఆకులు కూడా ఎరువులైతే ఈ విధంగా చేస్తే బాగుంటుంది నా రిక్వెస్ట్. అయితే సార్ చెప్పండి, రాజకీయ వ్యవసాయ పరంగా పక్కన పెడితే మీకు ముఖ్యమైన ఇష్టమైన దేశంలో నాయకుడు ఎవరు? ఇష్టమైన దేశంలో అంటే నేను మన దేశం ఇష్టపడతాను. గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, మరి ఆ తర్వాత రాజశేఖర్ గారు కానీ, మళ్ళా మన కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ నాకు బాగా ఇష్టం. ఎందుకంటే దగ్గర నుండి చూసిన కాబట్టి. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దగ్గర నుండి చూసిన ఇందిరాగాంధీ గారిని, రాజీవ్ గాంధీ గారిని చూసిన దగ్గరుండి. వాళ్ళ అభిప్రాయాలు చాలా బ్రహ్మాండంగా ఉంటుండే, బ్రాడ్గా ఉంటుండే, చిల్లచిల్లు ఉండకపోతుండే. వీళ్ళు కూడా అంతే. రాజశేఖర్ గారు కానీ, తర్వాత కేసీఆర్ గారు కానీ ఉచితమైనటువంటి మనస్తత్వం కాదు వాళ్ళు. బాగా మాట అంటే అనుకుంటూ మళ్ళీ దాన్ని సవరించుకుంటారు. ఇప్పుడు రాజకీయాలు చూస్తున్నాడు, బాగా చిల్లరైపోయింది. బాగా అంటే బాగా చిల్లరైపోయింది. అడమైన మాటలు మాట్లాడుతుంటాడు. ఒక్కోసారి అనిపిస్తుంది, ఎందుకు అనిపిస్తుంది అంటే ఇట్లా ట్రెండ్ చేంజ్ అయిపోయింది, ఈ ట్రెండ్కి కొనసాగిన మంచిగా అనిపిస్తుంది. అంటే వాడికి ఏం తెలియలేదు, అడమైన మాటలు మాట్లాడుతుంటాడు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు, సరే ఆయన రాజకీయంగా ముఖ్యమంత్రి అయిపోయాడు ప్రజల ఆశీర్వాదంతో. అయిన తర్వాత ప్రజలకైతే హామీలు ఇచ్చాడు, 50% చేయలేదు కదా. లేదు సార్, కాలేదు, డబ్బులు లేవు, ఇంత చేస్తా అది చేస్తా, నిజాలు చెప్పాలి. చెప్పకుండా అడ్డమైన మాటలు, అడ్డమైన వాగ్దానం మాట్లాడి ప్రజలు చులకన కావద్దు. బాగా చులకన అయిపోయినా. గ్రామాల్లో పిల్లలు కూడా తిరుగుతున్నారు ఆయన. పట్టణాలలో గ్రామాలలో ప్రతి ఒక్కడు తిట్టిన వాడు లేడు. అది మంచి పద్ధతి కాదు. రాజకీయ నాయకుడు అనేవాడు చరిత్ర పుటలు నిలిచిపోవాలి. మరి ఫలానా నాయకుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుపడ్డది, ఈ దేశం బాగుపడ్డది చెప్పుకోవాలి. ఇప్పుడు ఎవరు ప్రతి రాష్ట్రానికి 2-3 బాలార్తో సహా ప్రాజెక్టులు ఇచ్చిండు ఆయన. నాగార్జున సాగర్ కానీ, పోచంపాడు కానీ, ఇట్లా ప్రతి రాష్ట్రానికి ఇచ్చిండు ఆయన. అట్లనే పూరించుకోదా. ఉండగాన్ని మార్చేసి పేర్లు మార్చుకుంటూ నేను చేస్తుంటే చిల్లర కదా, ఇది చీప్, అది చీప్ అడ్డు చేయొద్దు. ఆయన చేసిండు, కేసీఆర్ చేసిండు, అంతకంటే మంచి పని చేయను, నీకు మంచి పేరు వస్తాను నీకు. అదేం చేయకుండా యాదాద్రిని బెదరాజు మన యాదాద్రిని యాదగిరి గుట్ట అని చెప్తా, ఇంకో చేస్తా, ధరణి తీసుకుని భూమాతను పెడతా, ఇవి చిల్లర చేశారు. అది కరెక్ట్ కాదు. అట్లా చేయకుండా ఎవరు వచ్చినా మరొకరు మేము రావచ్చు, మళ్ళీ మార్చేట్టు ఉంటుంది, మారుస్తుందా. ఇవి మంచి పద్ధతి రావు. ఎవరు వచ్చినా కానీ దాన్ని కొనసాగించాలి. ప్రజలకు ఉపయోగపడే పనులు అవుతున్నా కొనసాగించాలి. లేదా అద్దు అని వెళ్ళిన కట్ చేస్తా అంటే తప్పది, అది చేయొద్దని మనం. అయితే సార్ రాజకీయాల్లో మీరు సినిమాలలో మీకు ఏ హీరో అంటే ఇష్టం? అప్పుడు శోభన కూడా నాకు బాగా ఇష్టం ఉండే. ఎందుకు సార్? శోభన ఎందుకంటే కుటుంబ కథా చిత్రంలో హీరో ఆయన. అంటే ఫ్యామిలీస్ ఎట్లా ఉండాలా, మంచి అందమైనటువంటి వ్యక్తి, పొలైట్గా ఉండే వ్యక్తి. ఆయన యాక్టింగ్ బాగా ఇష్టం నాకు. హిందీలో కూడా దిలీప్ కుమార్ అంటే బాగా ఇష్టం నాకు. తర్వాత ఇప్పటి దానిలో మహేష్ బాబు అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకు సార్? సీఎం అయినా ఒకసారి సినిమాలో మహేష్ బాబు సీఎం అని కాదు, మంచిగా ఉంటాడు. ఆ బాబు కూడా మంచి యాక్టింగ్ చేస్తాడు, బాగా యాక్టింగ్ చేస్తాడు. ఆయన డైలాగులు నచ్చినట్లు బాగా నచ్చింది నాకు. ఎప్పుడు వచ్చిన మన కాదు, డైలాగ్ ఆయన రైటర్ వేసిన డైలాగ్ ఆయన యాక్టింగ్ బాగుంటుంది. అట్లా చూసిన బాగా చూసిన పిల్లల్ని. సార్ మీ కుటుంబంలో మీకు 2 పిల్లలు, మనలో ఎంతమంది? వాళ్ళతో ఎప్పుడు సరదాగా ఉంటారు? నాకు 2 కొడుకులు, 1 కూతురు. మళ్ళీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు కూడా 2 రోజులకు. మా పెద్దవాడికేమో ట్విన్స్, 1 కొడుకు 1 కూతురు. చిన్నవాడికేమో 2 కొడుకులు. నా బిడ్డకేమో 1 కొడుకు. 5 మొత్తం. ఓకే. 5 4 మగపిల్లవాళ్ళే, 1 ఆడకూతురు. సంతోషం ఉంది నాకు. వాళ్ళందరూ నాకు వచ్చి కలిస్తే ఒక తృప్తి నాకు. నా పిల్లలు, నా కుటుంబము దేవుడి వల్ల మంచిగా ఎదుగుతున్నారు.
ఆరోగ్యంగా ఉంటున్నాడు అనేది నేను సంతోషపడతాను అంతే. అంటే ముగ్గురు పిల్లలలో అంటే కొంచెం ఇష్టం పెద్ద చిన్న ఉంటుంది? చిన్నోడు ఇష్టం. ఇద్దరు పెద్దలు పెరిగాయ్యా, 8th క్లాస్ చదువుతున్న ముగ్గురు. నా బిడ్డ కొడుకు ఆనందంగా ఉంటున్నాడు. చిన్నోడు మహావిషయాలు కాదు, చిన్న కొడుకు వాళ్ళంటే వాళ్ళ ప్రేమ, నాకు నా బిడ్డ కొడుకు ప్రేమనే. వాళ్ళు కూడా ప్రేమనే, కానీ ఇక వాళ్ళు చదువుతున్నారు, పెద్దలు అయిపోయారు కాబట్టి, చిన్నోడు కాబట్టి వాళ్ళంటే ప్రేమ నాకు. ప్రేమ ఇస్తే దగ్గర పేరు కూడా మంచిగా పెట్టాను నేను. ఏం పేరు సార్? జగన్ కొడుకు పేరేమో అగస్త్య, బిడ్డ పేరు ఆద్య. చిన్నోడు కొడుకు పేరు పెద్దోడి పేరేమో దక్షు, ఆయన కొడుకు చిన్నోడి పేరు దేవాంశ్. నా బిడ్డ కొడుకు పేరు అర్జున్. మంచి పేరు పెట్టినాం మేము. మీ తర్వాత రాజకీయాల్లోకి మీ మన్మల్ని తీసుకొస్తారా? మీ కొడుకు రాజకీయాల్లో ఇప్పటికే ఉన్నాడు. జగన్ ఉంది కదా, జగన్ ఎంకరేజ్ చేస్తున్నాను నేను. ప్రజల ఆశీర్వాదం కూడా ఎమ్మెల్యే అవుతాడు. ప్రజల ఆశీర్వాదం కావాలి, నాయకుల ఆశీర్వాదం కావాలి. తప్పకుండా నా జీవితంలో ఒకసారి వాళ్ళని ఎమ్మెల్యే చూడాలి నాకు ఉంది. సరే, అదృష్టం ఎటుంటో చూద్దాం. కష్టపడాలా, కష్టపడితేనే ఏదైనా ఫలితం వస్తుంది. అంటే మీ తర్వాత, అంటే మీ కొడుకు కాకుండా మీ మన్మలలో మీ బుద్ధిలో వచ్చిన పిల్లవాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు ఏం తెలుస్తుంది అంటే కొంచెం ఊహా ఉంటుంది. చిన్నపిల్లలు మీ రాజకీయ జీవితాలు అచ్చుకొని కొడుకు తర్వాత చిన్నోడు ఆడుకునే కొంచెం అది నేను చూస్తూ ఉంటా. అప్పుడప్పుడు మీతో బయటకు వస్తాడు, ప్రచారం చేస్తున్నాడు, చూస్తానే అప్పుడప్పుడు బాగుంటాడు. సరే, ఇంకా మీరు పూర్తిగా రాజకీయాల్లో నుండి ప్రస్తుతం అయితే వ్యవసాయ పని చేసుకుంటున్నారు. మీ కుటుంబ వ్యవహారాలన్నీ కూడా దగ్గరుండి మీరే చూసుకున్నప్పటికీ కూడా పిల్లల గురించి సరిగా, మీ నచ్చిన హీరోల గురించి సరిగా అన్నీ చెప్పారు. కానీ ఇంకా ముఖ్యంగా మీ జీవితంలో ఇంకేమైనా కోరికలు ఉన్నాయా సార్? నాకేం కోరికలు ఉన్నాయి. ఇప్పుడు నేను దాదాపు 4 సార్లు ఎమ్మెల్యే అయినా. నేను ఆర్టీసీ చైర్మన్, క్యాబినెట్ వచ్చింది నాకు. ఉన్నాయి మంత్రి గారిని ఒక కోరిక నాకు ఉండే, అది ఫలించలేదు అనిపిస్తుంది నాకు. సరే, అది ఏమైనా క్యాబినెట్ కూడా మాత్రం వచ్చింది నాకు ఆర్టీసీ చైర్మన్గా నాకు. ఎప్పుడంటే మొన్న గెలిస్తే ఎంపీ కావాలని నాకు ఉండే. ఎంపీ అది ఛాలెంజింగ్ అన్ని పనులు వేద్దాం అనుకున్నాను. ఈ ప్రజలకు నేను తప్పుదారి పట్టించే పని నేను చేయలేదు, అడ్డమైన పడుతున్నాను చేయలేదు, మా నాయకుడు చేయలేదు, కట్టుబడిపోయాను నేను. ఇవాళ చేసి నాకు ఇష్టం ఉండదు నాకు. అన్నారా, ఇప్పుడు కాంగ్రెస్లు అడ్డమైన మాటలు చెప్పారు. కాంగ్రెస్ కార్యక్రమంలో నేను గెలిస్తే చక్కెర ఫ్యాక్టరీ ఓపెన్ చేద్దామని చెప్పారు. తెలుసు. ఈ మంచి బీజేపీ ఎంపీ క్యాండిడేమో పసుపు పోయిన కూడా 2 సార్లు గెలిచాను. ఇవన్నీ ఈ వాగ్దానం చేసి అడ్డమైన చేసి గెలుస్తున్నారు. ప్రజలకు అర్థం చేసుకోవాలి. ప్రజలకు ఎవరు పనిచేసేవాడు, ఎవరు అడ్డమైన మాటలు మాట్లాడేవాడు, అప్పడమైన మాట్లాడేవాడు అర్థం చేసుకోవాలి. ప్రజలు బాధపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు దురాశ దుకాణం చేయటం అన్నట్టు. దురాశ అనడం లేదు, కానీ కేసీఆర్ వల్ల ప్రభుత్వం లేదు ఓటు కాంగ్రెస్ పార్టీకి. కేసీఆర్ బాగానే చేసిండు, కానీ అంతకంటే ఎక్కువ మంచిగా చేస్తాడేమో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఓటు వేసిన వాళ్ళు. పెద్ద మోసం జరిగిపోయింది. ఇప్పుడు బాధపడుతున్నారు అందరూ. ఆయన ఉంటే బాగుంటుంది అనుకుంటారు ఇప్పుడు కేసీఆర్ ఉంటే. కాబట్టి ఇట్లాంటి చూసుకోవద్దు. 5 ఏళ్ళు ఉంటుంది కదా, అది మంచి పని. వాళ్ళే కాలు పెట్టేసుకున్నట్టు. అది అట్లా చేసుకోవద్దని మనవి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆర్టీ వాళ్ళకు. థ్యాంక్ యూ రెడ్డి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. మొత్తానికి చూసుకోవచ్చు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి చెందారు. ప్రస్తుతం అయితే తన వ్యవసాయ క్షేత్రంలో పనులన్నీ చక్కబెడుతూ పిల్లలతో సరదాగా ఉదయం నుండి సాయంత్రం వరకు ఇక్కడే వచ్చి తన పనులు చూసుకుంటున్నాడు. రాజకీయాల్లో ఎవరైనా సరే గెలుపోటులు సహజం, కానీ నాకు ప్రజలు ఇప్పుడు ఇచ్చింది అదృష్టంగా వేసింది. ఎందుకంటే నాకు 5 సంవత్సరాలు నా సొంత పనులు చక్కబెట్టుకోవడం, అంటే చక్కబెట్టుకుని వ్యవసాయం చూసుకున్న ఆరోగ్యం సరిగా ఉండే విధంగా చూసుకోవడానికి నాకు ప్రజలు ఈ అవకాశం ఇచ్చి దీన్ని కూడా సద్వినియోగం చేసుకుంటున్నాను. నా చివరి కోరిక ఒకటి, మొన్న ఆర్టీసీ చైర్మన్గా క్యాబినెట్ హోదా వచ్చింది, కానీ నేను మంత్రి కావాలనే కోరిక ఉంది. అది త్వరలోనే రానున్న రోజుల్లో సఫలమవుతుందని అనుకుంటున్నాను. మొత్తానికి ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో గెలుపోవడం సహజం. అందరూ కూడా తమ వ్యవసాయం, నాకు వచ్చింది వ్యవసాయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం దండగన్న నాయకులు గతంలో ఓడిపోయారు. వ్యవసాయం పండగన్న నాయకులు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో వ్యవసాయాన్ని పండుగ చేసే దిశగా రానున్న ప్రభుత్వాలు చేస్తాయని నేను అనుకుంటున్నాను. మా కేసీఆర్ ఆధ్వర్యంలో వ్యవసాయాన్ని పండుగ చేసి తీర్చిదిద్దారు. ఇప్పుడు కూడా మేము పండుగగానే భావిస్తున్నాం. మా కేసీఆర్ చేసిన ఫలాలు ఇప్పటికి కూడా ఉన్నాయి.
ఉన్నాయని చెప్పి మేము భావిస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా రాబోయే రోజుల్లో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారు, ప్రజలకు మరిన్ని సేవ చేస్తారు. ఇప్పుడు 5 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా 5 ఏళ్ళు ప్రజలు కేసీఆర్తో కోపంతో ఓటు కాంగ్రెస్కి వేయలేదు. కానీ మంచిగా కాంగ్రెస్ పార్టీ మరింత అభివృద్ధి పనులు చేస్తుంది అనుకున్నాం. కానీ ప్రజలు ఇప్పుడు బాధపడుతున్న 6 గ్యారెంటీలు ఎటువైనో, సంక్షేమ పథకాలు ఎటువైనో అని చెప్పి బాధపడుతుంది ప్రజలు అంటున్న పరిస్థితి. నేను ప్రజలకు వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడుతున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు రానున్న రోజుల్లో నాకు ప్రజలు బ్రహ్మరథం పడతారు, నా కోరిక నెరవేరుతుందని అనుకున్నాను అని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చెప్తున్న పరిస్థితి. ఇది పరిస్థితి. అజింతో గంగారెడ్డి ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.